యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దుర్గములను కూల్చగలిగిన శక్తి మనకు ఎలాగ వస్తుంది, మనం బలవంతులు ఎలా కావాలి, మన ప్రార్థనలో ఎటువంటి బలం మనకు దొరుకుతుందో దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారంలో మోషే ఇశ్రాయేలుని ఏమని గద్దించిండు? ఇశ్రాయేలు ఏమని గద్దించిండు? దుర్మార్గులారా, ద్రోహులారా, దేవుని ద్వారా మేలు పొందుకొని, దేవుని ద్వారా దీవెనలు పొందుకొని, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకొని, దేవునికి దూరంగాను దేవుని దగ్గర అక్రమంగా అన్యాయంగా అమర్యాదగా ఉంటే వారు దేవుని ఎదుట ద్రోహులు. మరి మనం ద్రోహులమా దేవుని ఎదుట మంచివాళ్ళం అనేది మన యొక్క ప్రవర్తనను బట్టి ఉంటుంది, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ఉంటుంది, మన యొక్క ఆరాధన క్రమాన్ని బట్టి ఉంటుంది, దేవునితో ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది, దేవునిలో మనం ఉండేటువంటి కృతజ్ఞత స్థితిని బట్టి ఉంటుంది. మన మంచివారం ఉంటుంది మా పిల్లలు. అయితే దేవుడు మనకు విశేషమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నప్పుడు మనల్ని అంచెలంచెలుగా ఎదిగింపచేయాలి, అంచెలంచెలుగా మనల్ని బలపరచాలి. మనం దేవుని కొరకు ఎన్నో స్థూల కార్యములు జరిగించిన వారికి ఉండాలని దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కోరిక ఉంది. మామూలు విశ్వాసగానే ఉండి విశ్వాసగానే జీవితాన్ని గడుపుతూ విశ్వాసగానే జీవితాన్ని ముగించుకోవటం దేవుని దృష్టిలో అదంత శ్రేయస్కరమైన కాదు. విశ్వాసగా ఆరంభించబడినటువంటి జీవితం క్రమక్రమంగా దేవుని ఎదుట ఉన్నతమైన స్థితికి రావాలి, ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి, దేవుని కొరకు అనేకమైన కార్యాలు జరిగించినటువంటి బలిష్ఠులుగా, బలవంతులుగా, జ్ఞానవంతులుగా మనకు మారాలి. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17-12 వచనం నుంచి చదువుతున్నాం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలవక యెహోవా మందసమునకు ముందుగా నడుచు ఊరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడుచుని దండు వెనకటి భాగము యెహోవా మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళుచు ఊరలు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్నం చుట్టూ తిరిగి పాలనకు మరలా వచ్చింది. 6 దినమున వారు అలాగూ చేయించు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగి ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగి 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోవా జనులకు యెహోషువ జనులకు ఇలాగా ఆజ్ఞాపించింది, కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తు యెహోవా వలన శపించబడెను. రాహాబు అను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆమె ఇంటిని వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దాన్ని కొంచెమైనను మీరు తీసుకొని ఎడల శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెచ్చి దానికి బాధ కలుగు చేయదు. కనుక
శపించబడిన దానిని ముట్టకూడదు. వెండియు బంగారమును ఇతడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠులను వాటిని యెహోవా తన ఆవరణములో ఉంచవలెను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసి గోడల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునేది. హల్లెలూయా. ఇక్కడ యుద్ధమేమి లేదు, ఘర్షణ వాతావరణం ఏమి లేదు. జయము ఎలాగ వస్తుంది అనే దానికి సాదృశ్యం ఇక్కడ. మనం ఎవరి ఎదుటికి వెళ్ళి ఎవరి మీద నిందించాల్సిన అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరితోటి ఏ విధమైనటువంటి వాగ్వివాదాలు చేయాల్సిన అవసరం లేదు, ఏ దాని వరకు చింతించవలసిన అవసరము లేదు. ఇక్కడ 3 విషయాలు మనం చాలా ప్రాధాన్యత కలిగిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే మందసము అనగా దేవుడు నివసించే స్థలం. మొదట దేవుని మందసం దగ్గరికి మనము రావాలి. మన జీవితాల్లో ప్రతికూలత ఉన్నప్పుడు, మన జీవితాల్లో అభ్యంతరకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఏమైనా అభ్యంతరకరమైన విషయాలు కలుగుతూ ఉన్నప్పుడు, శ్రమలు కలుగుతున్నప్పుడు, బాధలు వ్యాధులు కలుగుతూ ఉన్నప్పుడు, అభ్యంతరకరమైన విషయాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం మొట్టమొదటిగా మనం చేసేది ఏంటి? ఎవరు అభ్యంతరకరమైన వారు వారి మీద దండయాత్ర ఇవ్వడం కదా. ఎవరైనా మనకు అనుకూలమైన మాట మాట్లాడుకుంటూ ఏదైనా కొంచెం చిన్న మాట అన్నారనుకో, నన్ను ఇట్లా అంటారు, రేపు కనపడి మన సంగతి తెలుసుకుంటాం కదా. మనం కక్ష తీర్చుకునేంత వరకు, లేకపోతే మనం పగ తీర్చుకునేంత వరకు, లేకపోతే వాడి మీద వైరము కలుగు చేసుకునేది నెరవేర్చేంత వరకు మనం అయితే విడిచిపెట్టాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి మొదటి విషయం ఏంటంటే, శత్రువులు ఉన్నటువంటి కోట అది, దేవుని చేత శపించబడినటువంటిది ఆ ప్రాంతం. అది ఆ ప్రాంతంలో ఉన్నాయని కూడా శపించబడ్డాయి. ఆ ప్రాంతం దేవుని వశంలోకి రావాలి అంటే మొదట ఏం చేస్తున్నారు? చూడండి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసం ఎత్తుకొని మోసిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ప్రతికూలత ఉన్నప్పుడు, మన జీవితాల్లో అభ్యంతరాలు ఉన్నప్పుడు, మన జీవితాల్లో శ్రమలు అధికంగా ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సినటువంటి వేకువన లేచి దేవుని సన్నిధిలో నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయాలి. వీళ్ళు ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళారు? అంతేగాని కత్తులు కక్కలు రెడీ చేసుకోవడానికి పోలేదు కదా, మందిని పోగేసుకోవడానికి పోలేదు కదా, మన సమస్య వివరించడానికి పోలేదు కదా. ఎక్కడికి పోయినాడు ఆయన? ఎక్కడికి పోయాడు? మనం ఎక్కడికి రావాలి? మన జీవితంలో బాధ కలిగినప్పుడు మొదట ఎక్కడుండాలి? ఇబ్బంది కలిగినప్పుడు ఎక్కడుండాలి? అభ్యంతరకరమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు మొదలు ఎక్కడికి రావాలి? దేవుని మందసం నివసించే స్థలంలోకి రావాలి. దేవుని మందసం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. మందిరంలో ఎవరుండాలి? యాజకులు ఉండాలి. యాజకులతో కలిసి యెహోషువ ఏం చేస్తున్నాడు? మందసము దగ్గర మోకరిల్లుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మందసము మందిరంలో ఉంటుంది. మందసము దేవుని సన్నిధిలోకి వచ్చి మొట్టమొదలు నువ్వు మోకరించి దేవుని సేవకులతో కలిసి ప్రార్థన చేయకుండా మనం ఏ పని ఆశించడానికి లేదు. మనం చేసే తప్పు ఏంటంటే, మనకి ఏ సమస్య వచ్చినా ఇంటి దగ్గర పోరాటం, మందిరానికి
కష్టం వస్తే ముందు మందిరంకి వచ్చి మందిరంలో దేవుని సన్నిధి ఎదుట దేవుని యొక్క సింహాసనం ఎదుట మోకరించి దేవునితో మొరపెట్టుకున్నాను ఆలోచన ఎవరికి రావు. మందిరం ఆడంది మన ఇంటికి చాలా దూరం, మొత్తం కలిపిన 2 కిలోమీటర్ల లోపల ఇక్కడ ఉన్నాడు అందరికి. అయినా 1 గంట కావాల్సింది. నడుచుకుంటూ వస్తే 10 నిమిషాలు, అయినా 12:30 1 గంట కావాల్సిందే. యెహోషువ ఏం చేస్తున్నాడు? ఉదయాన్నే లేచి యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. యెహోషువ లేవగానే యెహోషువ దగ్గర ఉన్నటువంటి యాజకులందరూ కూడా ఆ మందసాన్ని తీసుకొని బయలుదేరుతా ఉన్నారు. మందసాన్ని తీసుకొని పొద్దున్న లేవగానే ఎరువైపు చూడాలా? మా ఆవిడ ముఖం చూస్తే అదృష్టం, మా ఆయన ముఖం చూస్తే దరిద్రం. పొద్దున లేగానే ముఖంలో ముఖం పెట్టి చూసి కనుక్కొని వస్తారు. యెహోషువ లేగానే ఏ ముఖం చూస్తున్నాడు? మందసం వైపు చూస్తున్నాడు. లేకుండా లేదని ఉదయం లేగానే ఆయన దేవుని సన్నిధిని చూశాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి యాజకులను చూశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయనకి వేరే ఆలోచన లేదు. లేగానే ఫస్ట్ మనకి ఎవరు గుర్తుండాలా? దేవుడు గుర్తున్నాడు, దేవుని సన్నిధి గుర్తున్నాడు. చూడండి కింద వచ్చిన చూడండి, 7 యాజకులు పొట్టేలు కొమ్మ బోరులను 7 పట్టుకుని నిలువగా యోధులు వారికి ముందుగా నడిచి దండి వెనుకటి భాగము యాజకులు వెళ్ళచ్చు. అట్లా 2వ దినమున మరొక మారు పట్టణం చుట్టూ తిరిగి. చూడండి, యాజకులు నడుస్తున్నారు, వారి ముందు బలమైన యోధులు నడుస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆ పాలెం చుట్టూ తిరిగి వస్తున్నారు. ముందాడికి వెళ్ళి కార్యవాసించట్లేదు అని ఫస్ట్ గోరలు పట్టుకుని వస్తూ ఉన్నారు. అంటే స్తుతిస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎక్కడ? మొట్టమొదటి వాళ్ళు కార్యం కొరకు ఆశించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోతున్నారు? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నిలిచి బోరలు పోతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు, అనగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆ యొక్క పాలెం మొత్తం తిరుగుతూ చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతిస్తూ బోరలు కొట్టుకుంటూ దేవుని మందిరంలో ఆరాధన చేస్తారు. ఏం చేశారండి వాళ్ళు? చేసింది ఏంటి? వాళ్ళ చేతిలో బోరం తప్ప ఏం లేవు. వాళ్ళ చేతుల్లో బోరం తప్ప ఏం లేవు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవా సన్నిధిని నిలిచి వారు దేవుని మనస్సుని అనగా దేవుని సన్నిధిని వారితో తీసుకొని ఆ పాలెం అంతా తిరుగుతున్నారు. చూడండి మరొకసారి 15వ వచనం. 7వ దినమున వారు ఆ దినం మాత్రమే వారు 7 మార్లు బోరల వదగా యెహోషువ జనులకు ఇలాగా ఆజ్ఞయించాడు. ఎప్పుడు ఏ రోజు చెప్పిండు? ఎన్ని రోజులు సిద్ధపరిచిండు? వాళ్ళు చేసింది ఏంటి? ఏం చేశారు? 7 రోజులు బోరలు పొందుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని కొరకు ఆ స్థలాన్ని సంపాదించాలని దేవుని దగ్గర కాంక్ష కలిగి వెళుతున్నాను. ఒక కోరిక నీ జీవితంలో కలిగింది, ఒకటి కావాలని ఆశపడ్డాం, లేకపోతే ఏదో పొందుకోవాలని ఆశపడ్డాం. ఏం చేస్తాం? లేకపోతే మోకరించి ప్రభు ఇచ్చేసాయి, లేకపోతే మాత్రం బాగుంటుంది. మనతో అడగగానే ఇచ్చేయాలి దేవుడు. ఈ మారు మాట్లాడుతుంది. మరి వీళ్ళు ఎన్ని రోజులు ప్రయత్నం చేస్తున్నారు? యాజకులందరూ ఎన్ని రోజులు ప్రయత్నం చేశారు? 7 రోజులు ప్రయత్నం చేశారు. దేవుని మహిమను భూమి మీదకు తెలుసుకున్నాం.
దేవుని కార్యాన్ని నిరూపించడానికి ఎన్ని రోజులు చూశారండి వీళ్ళు? 7 రోజులు చూశారు. అంటే వాళ్ళు 7 రోజులు వాళ్ళు చేసిన పని ఏంటి? 7 రోజులు వాళ్ళు చేసిన పని ఏంటి? స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ గంభీరంగా దేవుని భయపరుస్తూ తిరుగుతూ ఉన్నారు. అంతేగాని వాళ్ళు మాకు ఇది కావాలి, అది కావాలి, ఇది జరగాలని ఆశించారా? నో, ఏం చేయలేము. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి దేవుని స్తుతించడం. వాళ్ళకి కావాల్సింది ఏంటి? దేవుని భయపరచడం. వాళ్ళకి కావాల్సింది ఏంటి? దేవుని ఆరాధించడం. ఎందుకంటే మందసం ముందుంది, యాజకులు వాడుతూ ఉన్నారు, నాయకుడు ఆడుతూ ఉన్నారు. కాబట్టి యాజకులు ఆ మనస్సు ఎదుట దేవుని స్తుతిస్తూ వెళుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. యెహోషువ కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును అప్పగించుచున్నాడు. అప్పగించి ఉన్నాడు. ఏమండి? అప్పగించి కన్ఫామ్ అయిపోయింది. ఇది నీకు ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ వెనకాలో తెలియదు. దేనివలన దేవుడు నీకు ఇచ్చాడు ధైర్యం వచ్చింది? ఇస్తున్నాడు అని ఎలా చెప్పగలిగాడు? ఎలా చెప్పగలిగాడు? జవాబు కావాలి. మీకు ఇస్తున్నాడని ఎట్లా చెప్పగలిగాడు? యెహోషువ ఎలా చెప్పగలిగాడు? ఎలా చెప్పగలిగాడు? దేవుని స్తుతించడం ద్వారా. మరి వేరే మనసు లేదు, వేరే ఆలోచన లేదు, వేరే తలంపు లేదు, వేరే ఉద్దేశం లేదు. వాళ్ళకి ఏంటి? ముందు దేవుని మనం మహిమపరచాలి, ముందు మనం దేవుని స్తుతించాలి, ముందు మనం దేవుని కనపరచాలి. దేవుని కనపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ఎక్కడికి వెళతామో అది దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు మనకి అని ఒక ధైర్యం, ఒక కాంక్ష, లేకపోతే ఒక బలమైనటువంటి ఆ స్తుతి అనేది కారణం ఆయనకు ఉంది. కాబట్టి ఇది మనకి ఇస్తా ఉన్నాడు. ఇస్తాడని చెప్పాడు, ఇస్తున్నాడు అంటున్నాడు. రేపు ఇస్తాడేమో, ఎల్లుండి ఇస్తాడేమో, 10 రోజులకి ఇస్తాడేమో అనుకుంటాం కదా. మన ప్రార్థన చేస్తే ఎప్పుడు వచ్చింది? జవాబు ఎప్పుడు వచ్చింది? ప్రార్థనకు కావాల్సినటువంటి మనం అడిగినవి ఎప్పుడు దొరుకుతాయి? ఎప్పుడు దొరుకుతాయండి? దానికి 1 సంవత్సరం పట్టవచ్చు, 2 ఏళ్ళు పట్టవచ్చు, మన జీవితకాలం కూడా పట్టవచ్చు. ప్రార్థన చేస్తూనే ఉంటాం, వస్తే అనుకుంటూనే ఉన్నాం, అవి రావు, మన ప్రార్థన చేస్తూనే ఉంటాం. మరి తగినటువంటి ప్రార్థన వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారా? ఎన్ని రోజులు? నాకు ఏం ప్రభు మధ్యలో అడిగారా? నాకు ఏమో ప్రభు అని అడిగారా? ఎప్పుడు ఇస్తాడో దానికోసం ఎదురు చూసారా? చూడండి. వాళ్ళు చేయాలనుకున్నారు. ఏంది? స్తుతించాలనుకున్నారు. స్తుతించమని చెప్పిండు. ఉపవాసం ఉండమని చెప్పిండా? ఆనుకులేమని చెప్పిండా? ఇంకేమని చెప్పిండా? ఏం లేదు. అయ్యా, మనస్సును తీసుకొని ఈ మనస్సుతో పాటుగా యాజకులు వస్తున్నారు. యాజకులతో కలిసి మీరందరూ కూడా దూరంలో ఉంటూ దేవుని స్తుతిస్తూ అంతా తిరగండి. తిరిగారు. 7 రోజులు తిరిగారు. 7 రోజులు తిరిగిన తర్వాత వ్యవసాయం కేకలు వేయండి, దేవుడు మాకు ఇస్తున్నాడని కేకలు వేయండి, ప్రకటించండి మీ ప్రవచనాన్ని, తీర్మానాన్ని ప్రకటించండి. నీ మనసులో దాగి ఉన్న తీర్మానాన్ని దేవుని ఎదుట ప్రకటించు. యెహోషువ ప్రకటించాడు. ఏంటి మనసులో అనుకున్న తీర్మానం? అంటే ఇది నాకు ఇస్తున్నాడు, దేవుడు నాకు ఇది వశం చేస్తా ఉన్నాడు. అంటే దాన్ని వశం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే యెహోషువ బయలుదేరాడు. దాన్ని వశం చేసుకోవాలనే, ఆ పట్టణాన్ని వశం చేసుకోవాలనే బయలుదేరాడు. వశం చేసుకోవడం వరకు ఆయన ఏం చేసిండు? ఆ పట్టణం చుట్టూ స్తుతిస్తూ దేవుని మనసారంటే దేవుని సన్నిధిని తీసుకొని స్తుతిస్తూ వచ్చాడు. 7 రోజులు స్తుతించిన తర్వాత ఆయన నిర్ణయం చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ఈ పట్టణము నీకు అప్పగించుచున్నాడు.
అప్పగిస్తాడు అంటున్నాడు, అప్పగించుచున్నాడు అంటున్నాడా? అంటే అర్థమైంది, వచ్చేసినట్టే కదా, వచ్చేసినట్లేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పట్టణంలో యావత్తును రాహాబును వేశ్య దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయో ఇంటి వారందరూ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. రాహాబు వేగుల వారు వచ్చినప్పుడు వాళ్ళని ఇంత దాచిపెట్టి పంపించి చిన్న ఉపకారానికి ఆ పట్టణంలో వాళ్ళందరూ చచ్చిపోతారు, కానీ రాహాబు కానీ తన ఇంటి వారందరినీ కూడా దేవుడి కొరకే చిన్న పని చేసిన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనుషులు కాపాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆ మనుషులు రక్షిస్తాడు దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఆ మనుషులు విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, చూడండి. శపించబడినటువంటి కొంచెమైనను చూడండి, దేవుడు శపించిన తర్వాత, దేవుడు మనుషుల్ని దూరం చేసిన తర్వాత, మనం ఇంటి వారను మనం రక్షించబడిన తర్వాత ఆ మనవాళ్ళే లేదు, ఇంట్లో వాళ్ళే లేదు, మనవాళ్ళే తిరిగి మన వాళ్ళ సంప్రదాయాలు ఆచరణలు పడితే ఏమొచ్చింది? ఏమొచ్చింది? మన బంగారమే కదా లోపల పెట్టుకుంటామా? కాదు కదా. మనం రక్షించబడ్డాం, సమాజం నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు, మనం ప్రత్యేకపరిచాడు. నాశనకరమైన ఊరు నుంచి మనం దేవుడు ప్రత్యేకపరిచిన తర్వాత మళ్ళా తిరిగి నా బంధువులే కదా, నా స్నేహితులే కదా, నా ఇంటి వారే కదా, ఒక్కసారి కలుసుకుంటే ఏం కాదులే, చూడండి ఒక్కసారి కలుసుకుంటే ఏం కాదని పోయి వాళ్ళతో స్నేహం చేసిన, వాళ్ళు కూర్చున్న చోటు కూర్చున్నా, అవన్నీ చేయొద్దని మనం చేస్తే ఏం జరిగిందంట? చెప్పండి దగ్గరగా ఏమవుతారు? కాబట్టి రక్షించబడి నీవు మరలా రక్షణ లేనటువంటి వారితో సహవాసం చేయొద్దు. సహవాసం చేయాలి ఎప్పుడు అంటే వాళ్ళని రక్షణలోకి నడిపించడానికి కాకుండా వాళ్ళ ఆచారాలు, సంప్రదాయాలు, వ్యవహారాల్లోకి వెళ్ళారనుకోండి. మొన్న మధ్యలో ఒక దైవజనుడు దాదాపు 40-50 సంవత్సరాల పైగా భారతదేశంలో, ప్రపంచ దేశంలో కొన్ని వేల కోట్ల మందికి ఆయన సువార్త చెప్పాడు. ఆయన చనిపోయాడు, ఆయన కుమారుడు కూడా సువార్త చెప్తా వచ్చిన చాలా సంవత్సరాలు అయిపోయింది. మన భారతదేశం విడిచిపెట్టిపోయినారు, అక్కడెక్కడ ఉంటున్నారు వేరే దేశంలో. మొన్న ఈ మధ్యన వచ్చి పొంగల్ అంటే తెలుగులో ఉంటుంది, ఆ పండుగ కుటుంబంతో కలిసి చేస్తా వచ్చి చేసి వీడియోలు చేసి యూట్యూబ్లలో పెట్టారు. వీడియోల్లో పెట్టిన తర్వాత ఖచ్చితంగా 7వ రోజుకి 8వ రోజుకు దేవుడు కన్నెర చేశాడు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేశాడు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే ఎంత పట్టుకున్నారు తెలుసు? వాళ్ళ దగ్గర 100 కోట్లు పట్టుకున్నారు. ఏమండి ఎవరాళ్ళు? పేర్లు ఎందుకు లేదు, మీకు అందరికి తెలిసినే కానీ కొన్ని వేల లక్షల మందికి వాళ్ళు బాప్తిజాలు ఇచ్చి కోట్లాది మందికి సువార్త చెప్పి ప్రపంచ దేశాల్లో దేవుని నామాన్ని ప్రకటించిన మీరు తిరిగి పుట్టుడు, యుద్ధములు పెట్టుడు, డాన్సులు వేసుడు, దానికి మళ్ళా ఏమంటారు? అక్కడికి వెళ్ళి మనం బైబిల్ మాట్లాడటం వల్ల వాళ్ళకి రక్షణ దొరికింది. నువ్వు పుట్టి వాడికే సువార్త చెప్తావు. దేవుడు ఉంటే అట్నండు, లేకపోతే ఇటైనా ఉంటే వెచ్చగానండు, చల్లగానండి. నువ్వు వెచ్చిన స్థితిలో ఉండు. కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రతి నెల వాళ్ళు
జీతాలు కడతారు, వాళ్ళ దగ్గర పని చేసుకోవడానికి అద్దెలు కడతారు. 100 కోట్లే. సుమారుగా 16 దేశాలకు పైగా వాళ్ళ యొక్క సంస్థలు 16 దేశాల్లో ఉన్నాయి. చిన్న తప్పు పని చేయడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగింది అంటే, గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పంపించింది, దాడి చేశారు. 100 కోట్ల రూపాయలు వీళ్ళు విదేశాలకి తప్పించారు అని, అక్రమంగా తప్పించారని చెప్పేసి కేసులు పెట్టారు. అవసరమైపోయింది. ఏమండి, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? శపించబడింది ఏదైనా కూడా మీరు తీసుకుని ఎడలా మీరు కూడా శాపగ్రస్తులు అవుతారు. ప్రభు దగ్గర అవునంటే అవును, కాదంటే కాదు. ప్రభు దగ్గర విశ్వాసంతో ఉండాలి, ప్రభు దగ్గర నమ్మికతో ఉండాలి, ప్రభు దగ్గర యథార్థం ఉండాలి. అలా కాకుండా మనం ఊసులు వెళ్ళిలాగా రంగులు మార్చుకుంటూ ఏ ఎండగా గొడుగు పట్టుకుంటూ మన జీవితాన్ని కొనసాగించామనుకోండి, ఏం జరుగుతుంది? చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఏం జరిగింది? పేరుకు క్రైస్తవులే కానీ శపించబడి ఉన్నారు. పేరుకు దేవుడిని ఆరాధిస్తారు కానీ శపితమైన స్థితిలో. ఇప్పుడు మనం ఏళ్ల తరబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అక్రమంగా మరి దేవుని యొక్క సిస్టంలో పట్టుకు రాకుండా మన ఇష్టానుసారమైన ఆరాధనలో ఉన్నటువంటి మనం ఆశీర్వించబడిన వారు, శపించబడిన వారు. మనమే చెప్పాలి. శపించబడిన వారి లెక్కలో ఉందామా, ఆశీర్వించబడిన లెక్కలో ఉందామా? అయ్యా, గ్యారంటీ ఉందా? నేను ఆశీర్వించబడిన వాడు అని చెప్పడానికి ధైర్యం ఉందా? ఉంటే ఏ క్రమం ప్రకారం దేవుని దగ్గర ఉన్నాం మనం? ఏ మనస్సును ఎదుటను నిత్యం మోకరిస్తున్నావు? ఏ యాజకులతో కలిసి దేవుని ఆరాధిస్తున్నావు? ఎక్కడ దేవునికి రావాల్సిన మహిమ నీలో నుంచి వస్తా ఉన్నది? ఎన్ని సమయాల్లో, ఎన్ని గంటలు నీకు దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమ ఇచ్చే పరిస్థితి ఉంది? అవన్నీ లేకపోవటం వల్ల ఏమైపోతున్నాం మనం? శాపగ్రస్తులు. దేవుని దగ్గర అక్రమం ఉంటే శపించబడతాం, దేవుని క్రమాన్ని పాటించకపోతే శపించబడతాం, దేవుని ఉద్దేశాలు ఉండకపోతే శపించబడతాం, దేవుని ఆత్మీయ జీవితంలో ఉండకపోతే శపించబడతాం, దేవుని నేర్పు నిబంధనల్లో ఉండకపోతే మనం శపించబడతాం. కానీ ఈ విషయాన్ని మనకు తెలిసి కూడా ఏం చేస్తాము? శపించబడిన వారు మనకు తెలిసి కూడా ఏం చేస్తాం? మనం మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు దీవిస్తాడని అనుకుంటూ బతుకుతున్నాం, బ్రహ్మలో ఊహల్లో బ్రతుకుతున్నాం. అయితే ఏమంటాడు చూడండి అక్కడ, శపించబడిందని ముట్టకూడదు. వెండి బంగారమును ఇతడి పాత్రలను ప్రజల ఆహ్వానంతో కేకలు వేయగా ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం చేస్తే ఏం జరిగింది? ఏం చేస్తే ఏం జరిగింది? నీ జీవితంలో ఉన్న ప్రాకారాలు కూలిపోవాలి, నీ జీవితంలో శ్రమలు పోవాలి, నీ జీవితంలో ఇబ్బందులు పోవాలి, నీ జీవితంలో కష్టాలు పోవాలి, నీ జీవితంలోని బాధలు పోవాలి, నీ జీవితంలో వేదనలను వెళ్ళిపోవాలి, నీ జీవితంలో ఇరుకుల ఇబ్బందులను వెళ్ళిపోవాలి. పోవాలంటే 4 విషయాలు చాలా జాగ్రత్తగా ఉంది. మొట్టమొదట దేవుని మందసం ఎదుట మోకరించడం నేర్చుకోవాలి. అనగా దేవుని సన్నిధి నివసించే స్థలంలో అత్యధిక సమయం గడపడం నేర్చుకోవాలి. ఏమండి, దేవుని సన్నిధి నివసించే స్థలం ఎక్కడండి? ఎక్కడ? నోరు మీకు మాట్లాడండి. ఎక్కడ దేవుడు సన్నిధి నివసించే స్థలం? ఎక్కడ? దేవుని యొక్క మందిరం. దేవుని మందిరంలో దేవుని యాజకులతో కలిసి పూర్వం ఊదాలి. అనగా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. ఈరోజు ఏమంటున్నాడు? 10 నిమిషాలు చేస్తే చాలా ఒకటి బాగుంటుంది.
ఇంకో పావు గంటలు ఇడిచిపెట్టకపోతే కోపాలు వచ్చేది అందరూ. ఇంకో పావు గంటలు ఇడిచిపెట్టకపోతే ఇక మొక్కలు రంగు మారిపోతాయి, కందగడ్డలాగా తయారవుతాయి మొక్కలు. ఎన్ని గంటలు ఆరాధన చేస్తున్నారు వీళ్ళు? దినానికి ఎన్నిసార్లు బోర్లు కూర్చో తిరిగారు? లాస్ట్లో 7 సార్లు, మిగిలిన 6 రోజులు 3 సార్లు చుట్టూ తిరిగారు. ఆ గ్రామం ఎంత పెద్దగా ఉంటుంది? ఆ పట్టణం ఎంత పెద్దది? పట్టణం చుట్టూ నడిచి తిరగాలంటే ఎంత టైం పట్టింది అమ్మా? పొద్దున్నే లేచి, ఉదయాన్నే లేచి మధ్యాహ్నం వరకు తిరిగారు, ఫోన్ చేశారు. మళ్ళా మధ్యాహ్నం సాయంకాలం తిరిగారు, ఫోన్ చేశారు. మళ్ళా సాయంకాలం నుంచి రాత్రి అంతా తిరిగారు, ఫోన్ చేసి పడుకున్నారు. అంటే నడకే 4-5 గంటలు. అంటే ఇన్ని గంటలు ఏం చేస్తున్నారు వాళ్ళు? చెప్పండి గట్టిగా. పట్టణం చుట్టూ తిరుగుతూ యెహోవా మందసం చుట్టూ వాళ్ళు ఉద్దిస్తూ ఆరాధిస్తూ వెళ్ళారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మందసం ఎక్కడుందో అక్కడ మనం వెతుక్కోవాలి. రెండోది ఏం చేయాలి? యాజకులతో కలిసి బూరలు ఊదుతూ, ఈ స్వరమే దేవుని బూర, ఈ స్వరాలను ఉపయోగించి దేవునికి తెలుసా. మూడవదిగా శపించబడిన మనుషులతో మనం ఉండకూడదు. శపించబడిన మనుషులతో మనం కలవకూడదు. ఎవరాళ్ళు శపించబడిన వాళ్ళు? తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, చేసే పనికిమాల కార్యక్రమాలను చేస్తూ మళ్ళా దేవుడు అంటారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉంటారు. ఒకవేళ అటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే నీ భక్తి ఏమైపోద్ది? నీ భక్తి ఏమైపోద్ది? శపించబడి ఏమైందండి? అంటే మన ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? శాపగ్రస్తమైన ఆత్మీయ జీవితంలో ఎన్నడూ అభివృద్ధి చెందలేము, ఎన్నడూ దీవించబడలేము, ఎన్నడూ కూడా మన సమస్యలను జయించలేము. కానీ యెహోషువ అంటున్నాడు కదా, అలా కలవకండి, శపించబడిని ముట్టుకోకండి. ఇది దేవుడే శపించాడు, దేవుడే వాటిని జ్ఞాపకం చేసుకోండి. కానీ వాళ్ళతో మీరు కలవకండి, వాళ్ళతో దూరంగా ఉండండి. ఆ స్థితి నుంచి విడుదల పొందుకోండి. మీరు ఎప్పుడైతే ఏకాగ్రతతో దేవుని మందిరంలో స్తుతిస్తారో, దేవుని మందిరంలో యాజకులతో కలిసి ఆరాధన చేస్తారు, ఏం కూలిపోతాయి? ఏం కూలిపోతాయి? ప్రాకారాలు కూలిపోతాయి. శ్రమలు అనే ప్రాకారాలు కూలిపోతాయి, కష్టాలు అనే ప్రాకారాలు కూలిపోతాయి. ఇంట్లో కూర్చొని స్తుతిస్తే ప్రాకారాలు దూరం, ఇల్లు కూలిపోతాయి. ఎందుకు? ఇంట్లో ఎంతసేపు స్తుతించిన సమస్యలు లేవు. అందుకని పక్క భర్త మీద, భార్య మీద, పిల్లల మీద ఎగిరెగిరి పడతా ఉంటాం. ఉన్న సమాధానం పోయి గందరగోళం అవుతాం కదా. కాబట్టి ప్రాకారాలు కూలిపోవాలి, దీనిలో ఉన్న సమస్యలు అని అడ్డుగోడలు కూలిపోవాలి, శోధనలను అడ్డుగోడలు కూలిపోవాలి. అటువంటివన్నీ కూడా కూలిపోవాలంటే ఏం చేయాలి అంటే దేవుని మందసానికి వెతుక్కుంటూ రావాలి. మందసం దగ్గర దేవుని సేవకులతో కలిసి స్తుతించాలి, ఆరాధించాలి, భయపరచాలి. తరువాత శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నటువంటి అన్యులతో మనం సహవాసం చేయకూడదు. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ పద్ధతుల్లోకి మనం వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుంది? శపించబడుతుంది. మనం కూడా శపించాలి. ఆ స్థితిలోకి వెళ్లకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలో లేకపోతే దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి నివసించే స్థలంలో ఎక్కువ సమయం దేవుని స్తుతించి ఆరాధిస్తే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రాకారాలన్నీ కూడా కూలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు
ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. ఎరికో గోడలు కూలెను. కూలెను. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఎట్లా వాళ్ళు స్తుతించారు? ఏమండి, ఏదో మనసు ముందు వచ్చి పాటలు పాడటం సరిపోద్దా? కాదు కాదు, ఆ పట్టణం నాకు ఇస్తున్నాడని నమ్మి విశ్వసించాను. దేవుని దగ్గరికి విశ్వాసంతో రావాలి, విశ్వాసంతో స్తుతించాలి, విశ్వాసంతో ఆరాధించాలి. వాళ్ళు 7 దినాలట విశ్వాసంతో స్తుతిస్తే ఏమైపోయింది? వాళ్ళ దగ్గర ఏముందని చెప్తున్నాడు ఇప్పుడు? వాళ్ళ దగ్గర ఏముందని చెప్తున్నాడు ఇప్పుడు? మన దగ్గర ఏముంది? విశ్వాసం ఉన్నాడు వెళ్ళిపోతాడు. విశ్వాసం ఉన్నాడు అర్లీగా పరిగెత్తుకుంటూ వస్తాడు, తొందరగా పరిగెత్తుకుంటూ వస్తాడు. విశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అయిపోయేటప్పుడు ఆమె దగ్గరికి వస్తారు. ఇప్పుడు వాళ్ళది విశ్వాసమా మంది విశ్వాసమా? పొద్దున్నే లేచాడు, ఉదయాన్నే లేచి ప్రాకారాలు కూలిందాక వాడు మీరు ఇక పడుకోవాలి. 7 రోజులు విశ్వాసంతో కూలగొట్టాలని ఎదురు చూశారు. విశ్వాసం ఒక్కరోజు కూడా వెనక ముందు అవ్వాలి. చిన్న 7 రోజులు విశ్వాసంతో ఎదురు చూశారు. ఏమైపోయింది? వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి? విశ్వాసం అనే ఆయుధం తప్పేం లేదు. ఇక 7 రోజులు అంటే కార్యం జరిగిందాకా వాళ్ళ ఆలోచన మారలా, వాళ్ళ తలపు మారలా, వారి యొక్క విధానం మారలా. కార్యం జరిగిందాకా మొండిగా దేవుని దగ్గర ఎదురు చూస్తారు. విశ్వాసంతో 7 దినాలు వాళ్ళు స్తుతించటం వలన ఎరుకోబాడులు కూలిపోయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా నిన్ను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది ఆ బండ క్రైస్తవులు. హల్లెలూయా. వీళ్ళందరూ ఒకే విశ్వాసంలో ఉన్నారు కనుక ఆ పట్టణం యొక్క గోడలు కట్టడాలను కూల్చిపడేశారు. యెహోషువ ఒక్కడే విశ్వాసం సరిపోద్దా అండి? కొన్ని యాజకులు 7గురే విశ్వాసంతో ఉంటే సరిపోద్దా? యెహోషువ ఏ విశ్వాసంతో ఉన్నాడు? యాజకులు అదే విశ్వాసంతో ఉన్నారు. యాజకులు ఏ విశ్వాసంతో ఉన్నారు? ప్రజలు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలో పాని ఉన్నారు. ఒకే వ్యక్తిని ఆరాధించారు. వారందరూ ఒకే విశ్వాసంతో మనస్సు ఎదుర్కొచ్చారు. కాబట్టి ఏం జరిగింది? ప్రాకారాలు కూలిపోయింది. ప్రాకారాలు. అందుకని మనం మందిరం కూర్చున్నప్పుడు కానీ, ఇంట్లో మనం ఉన్నప్పుడు కానీ, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒకే మాట మీద ఉంటారు. భార్య ఒక మాట, భర్త ఒక మాట. ప్రార్థన చేసుకున్నాక నువ్వు చేసుకొని మళ్ళీ వస్తా, నాకు చిన్న పని ఉంది, ఆడ పని మధ్యలో ఆకొచ్చినా మీరు చేసుకోండి. పని జరిగిందా? పిల్లలు కూర్చోమంటే మీరు చేస్తే చాలే, వీడికి డ్యూటీ ఉంది, వీడికి పని ఉంది, వీడు బయటికి వెళ్ళి వస్తుంది. ఏమ్మా ఎవరా ప్రార్థన చేయి మనది అసలు కిరణ్ బయటికి కిరణ్ వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఇంట్లో మనిషికి ఒక డైలాగ్ ఉంది. అవునమ్మా? మనిషికి ఒక డైలాగ్ ఉంది, మనిషికి ఒక ఆలోచనడు, మనిషికి ఒక తలం పడదు. ఇవన్నీ తీసుకొచ్చి శివరాగడి కావాలని దగ్గర కలుపుతారు. అలా జరిగితే వాళ్ళ ఆ కార్యం జరిగిందా? చదవండి మరొకసారి వచ్చినాను. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేస్తుంది. ఎలా మమ్మల్ని
వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుంచి తాగిరి ఆ బండ. హల్లెలూయా. అందరూ ఒకే విశ్వాసంతో ఉండాలి. ఇంట్లో వాళ్ళందరూ, మందిరంలో ఉండాలి. ఒకసారి ఒక మీటింగ్లో దైవజనుడు ఈశ్వర గారని ఇంకో దైవజనుడు మీటింగ్ చేస్తా ఉన్నారు. వేల మంది జనం ఉన్నారు. ఈశ్వర గారు స్టేజ్ మీద కూర్చుని, ఈశ్వర గారు మీరు వెళ్ళి ప్రార్థన చేయండి జనాలకన్నా ప్రార్థన చేస్తా ఉంది. ఒక దయ్యం బయటకు వచ్చింది. ఆ పాస్టర్ గారి మీదకి రివర్స్ అవుతుంది. ఇక పాస్టర్ గారిని కొడతా ఉంది. పాస్టర్ గారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంది. ఈశ్వర గారి పైన ఏయ్ గో బయటికి, నువ్వు రాకున్నాయన, నువ్వు వస్తే మండిపోతాను. ఆయనేమో స్టేజ్ మీద కూర్చున్నాడు. కింద వయ్యం దయ్యాలను పంపిస్తున్నాడు. ఈ దయ్యం ఆయనకు రివర్స్ అవుతుంటే అదే పాస్టర్ గారు పరువు తీరుతుంది. ఆయన కూడా కొంచెం పెద్ద పాస్టరే, నాకు తెలుసు. ఆయన కూడా మా ఇంటికి కూడా 2-3 సార్లు వచ్చిండు. పెద్ద పాస్టరే. ఆ పాస్టర్ గారు పరువు తీరుతుంటే ఈశ్వర గారు అంటాడు, అరే ఇగ్నోర్ మై అనగానే, అయ్యా నువ్వు రాకు, నువ్వు మండిపోతాను, నువ్వు కిందకి దిగితే మేము గాలిపోతాం, నేను వెళ్ళిపోతాను. మరి ఇద్దరు ఒకటే మీటింగ్లో ఉన్నారు కదా, ఇద్దరు ఒకటే మీటింగ్లో ఉన్నారు కదా, ఇద్దరు ఒకే సభలో ఉన్నారు కదా, ఇద్దరికి అదే రోజు టైం కదా. ఆయన వాక్యం చెప్పిండు, తర్వాత ఈయన వాక్యం చెప్పిండు. ఇద్దరితో ఒకటే రోజు మీటింగ్. మరి ఒక ఆయనకి మాట ఎందుకు వెళ్ళదు, ఒక ఆయన మాట ఎందుకు వెళ్ళలేదు? దైవజనుడు అయినటువంటి ఈశ్వర గారు స్టేజ్ దిగల, అక్కడి నుంచి గర్జించగానే ఇది మారిపోయింది. స్టేజ్ దిగిదని బట్టలాడుతుంటే అది పోకపోతే తిరిగి కొడుతూ ఉండే. ఏమైపోయింది? ఈశ్వర గారి యొక్క విశ్వాసంలో ఇప్పటికీ సమానుడు కాలేకపోయాడు. వీరిద్దరి విశ్వాసం ఒకటి కాలేకపోయింది. ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటి కాలేకపోయింది. ఈశ్వర గారు దైవత్వం నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు, ఈయన తనను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి దైవం మాట వినదా? ఇంట్లో సమస్యలు తీరుతాయా? మనిషికి ఒక తీరు, మనిషికి ఒక ఆలోచన కలిగి ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కార్యాలు జరగలే. మరి అక్కడైనా మందిరంలో జరుగుతాయా? యెహోషువ ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు? యాజకులు అదే ఉద్దేశం కలిగి ఉన్నారు. యెహోషువ యాజకులు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో మిగిలిన వారందరూ కూడా అదే ఉద్దేశం కలిగి ఒకే ఆత్మతో నింపబడిన వారుగా దేవుని స్తుతించారు. దానివల్ల ఏం జరిగింది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఒకే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఒకే విశ్వాసంతో, ఒకే నమ్మకంతో, ఒకే సమయంలో దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఒకే మనసు ఉండాలి, ఒకే సమయం ఉండాలి, ఒకే విధమైన ఆరాధన ఉండాలి. అందుకే నేను పాడేటప్పుడు వేరే ఎందుకు పాడుతాను మీకు అంటే, నేను మీకు మైకి ఇస్తే మీరు ఎటో పోతారు. ఉత్సాహగానం చేసేది అన్నారు, ఉత్సాహం లేదు, ఏమీ లేదు. పాడారు, ఉత్సాహగానం చేసేది. ఆ పాట ఏంటంటే డబ్బాలో రాలేసి పెట్టినట్టు. ఎంత అందమైన పాట అది, ఎంత అద్భుతమైన పాట అది, ఎంత జోష్ ఉంటుందో పాట పాడితే ఆత్మవంశుడైపోవాలి. నేను ఎందుకు పాడతాను మీతో కలిసేనంటే, నా వాయిస్ లెవెల్లోకి మిమ్మల్ని తీసుకొచ్చుకుంటాను. అప్పుడేమైపోయింది, ఒకే రిధంలో ఒకే వాయిస్లో వెళ్ళిపోతాను. నేను ఆపాను అనుకోండి, ఒకరు తూర్పు పోతారు, ఒకరు పడవర పోతారు, ఒకరు ఉత్తరం పోతారు, ఒకరు దక్షిణం పోతారు. ఇంకొకరు అయితే గొప్ప వాళ్ళు కూడా నిద్రపోతూ ఉంటారు. ఎటు పోతారో ఏం చేస్తారు. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయా? ఏకాత్మ గలవారై, ఏక మనసు గలవారై దేవుని ఆరాధించాలి. మందిరంలో మనం ఉన్న వారందరూ కూడా ఏక మనసుతో దేవుని ఆరాధిస్తాం. యెహోషువ లేచాడు, యాజకులను సిద్ధపరిచాడు, ఆయనతో ఉన్న మనుషులను సిద్ధపరిచాడు,
సైన్యాన్ని దండలు సిద్ధపరిచాడు. అందరూ ఏకాత్మ యొక్క మనసు కలిగి ఆ మనసు ఎదుట దేవుని స్తుతిస్తూ నడిచాడు. ఎవరైనా తేడాలు ఉన్నాయా అక్కడ? ఉన్నాయా? కాబట్టి ఇంట్లో ఉన్న మనం ఒకే మనసు కలిగి ఉండాలి. మందిలో ఉన్నటువంటి మనం కూడా ఒకే మనసు, ఒకే రీతిగా ఆరాధన చేయగలుగుతున్నాం, ఒకే విధమైన ప్రార్థన చేయగలుగుతున్నాం. ఎందుకంటే మనమందరం కూడా ఒకే బండలో నుంచి ఆత్మ సంబంధమైన పానీయము తాగుతున్నాం. మనమందరం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్నాం. మనమందరం కూడా యేసయ్య యొక్క ఆత్మను అనుభవిస్తున్నాం. ఆయన ఆత్మలో ముద్రించబడుతున్నాం. కాబట్టి నువ్వు వేరే కాదు, నేను వేరే కాదు. మనిషికి వేరే ఏం లేదు ఇక్కడ. వేరే కుంపటి పెట్టుకోవడానికి ఏం లేదు ఇక్కడ. పెళ్ళైన తర్వాత కొత్త దంపతుల్ని పోయి సపరేట్ కొనుక్కోండి అంటానికి ఇదే మందిరం. ఇక్కడ సపరేట్ ఏముంది? వీఆర్ ఈక్వల్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని ఎదుట మా అందరం కూడా సమానులమే, సమపాల ఆత్మను పొందుకున్నాము. అదే అంటున్నాడు ఆయన. ఒకే ఆహారాన్ని, ఒకే పానీయాన్ని, ఆత్మ సంబంధమైన పానీయాన్ని మనం తీసుకున్నాం. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేస్తే దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గోడలు కూలిపోవడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే, ప్రియమైన దేవుడు పెట్టాను. ఆ గోడలు కూలిపోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, అందరూ ఏకీభవించి ఒకటే తీర్థ దేవుని స్తుతించారు. ఎన్ని రోజులు స్తుతించారు? అందరూ కలిసి 7 దినాలు దేవుడిని స్తుతించారు. స్తుతించేటప్పుడు ఆరంభ దినాలు అనుకున్నారు దేవుడికి మనకి ఇస్తున్నాడు అని విశ్వసించారు. ఆ విశ్వాసంతో వారు దేవుని స్తుతించారు. ఏమైంది? హల్లెలూయా. ఇంట్లో సమస్యలు పోవాలంటే ఏం చేయాలి? మా మమ్మీ మిషన్కి పోవాలి, మా డాడీ పనికి పోవాలి, తమ్ముడు డ్యూటీకి పోవాలి. నేను ప్రార్థన చేస్తాను, మీ అందరూ పని చేసుకోరండి. నాకు సరిపోద్దా? మా ఆయన పెయింటింగ్ పోవాలా? నాకు బుద్ధి తప్పుడు నేను మోకరించాలి. అది కూడా ఉండదులే. కానీ మా ఆవిడ చర్చిలో ఉంటే కాదు, నాకు పనులు ఉంటే తిరుగుతూ ఉంటాను. ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఒకే ఆత్మతో ఉంటే దీవించబడతారు, ఒకే మనసుతో ఉంటే దీవించబడతారు. కుటుంబాలకు ఆశీర్వాదాలు ఎందుకు లేట్ అవుతున్నాయి? ఆశీర్వాదాలు ఎందుకు అనుభవించలేకపోతున్నావు? భార్య పిల్లలు ఇంట్లో ఉంటారు, మనం ఏడు ఉంటాం. వాళ్ళు ఏడేడో ఉంటారు, మనం ఏడు ఉంటాం. ఉండటం వల్ల ఏ ప్రయోజనం? ఆ గోడలు కూలిపోయి, ఆ ప్రాకారాలు కూలిపోవడానికి ఉన్న కారణం ఏంటి? యాజకుడిని వెంబడించారు వాళ్ళు. యాజకుడిని ఎవరిని వెంబడించారు? మందసాన్ని వెంబడించారు. అనగా దేవుని సన్నిధిని వెంబడించారు. దేవుని సన్నిధిలో యాజకులు ఉండటం వల్ల, ఆ యాజకుడిని యెహోషువ వెంబడించడం వల్ల, ఆయన ఇద్దరిని యాజకుల్ని యెహోషువని వెంబడించిన ఈ దండంతా దేవుని స్తుతించడం వలన, దేవుని కోసం వాళ్ళు మహిమ కార్యాలు జరిగించడం కొరకు దేవుని స్తుతించడం వలన, అందరూ ఏకాత్మ కలిగి ఉండటం వలన ప్రాకారములు కూల్చబడ్డాయి. ఎవరికొరు ప్రయత్నం చేస్తే కాదండి, అందరూ ఒకే మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఒకే బండ గురించి మనం తాగి, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని మనం తిందామని, ఆ బండ పేరు క్రీస్తుని మనకి ఒక వాగ్దానం చేయబడతాం. అంటే అందులో మనం మోకరించినప్పుడు కానీ, విజ్ఞాపన చేసేటప్పుడు కానీ, పాడేటప్పుడు స్థితించినప్పుడు అందరూ ఏకాత్మ కలిగి ఉండాలి. అప్పుడు ఈ జీవితంలో కలిగినటువంటి ప్రతి ప్రార్థనలు కూలిపోతాయి, ప్రతి శ్రమలు వెళ్ళిపోతాయి. అట్టుకొక్కలో దేవుడు మనం నడిపించుగా తనలోంచి ప్రార్థన తీసుకున్నాం. మహిమాన్వితుడైన యేసు ప్రభువు యెహోషువ గారి ద్వారా, యాజకుల ద్వారా, మీ మందస్సుల ద్వారా, ఆ దండు ద్వారా ఒక సత్యాన్ని బోధించబడుచుకోవాలి. అందరూ ఏకముగా కూడి నేను స్థూపించినప్పుడు ప్రాకారాలు కూలిపోతాయి.
కుటుంబం అంతా ఏకీభవించి స్తుతించినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ప్రాకారాలు కూలిపోతాయి. మా బ్రతుకుల్లో ఉన్నటువంటి శ్రమలనే ప్రాకారాలు, శోధననే ప్రాకారాలు కూలిపోతాయి. ఈరోజు మమ్మల్ని ఆత్మలో బలపరిచినందుకు స్తోత్రం. మమ్మల్ని అందరి రీతిగా నడిపించినందుకు స్తోత్రం. వాక్యం మీద పెట్టుబడి మీద ఏకాత్మ కలిగి విశ్వాసంతో కనిపెట్టుకుంటూ మీరు సూచించే బిడ్డలుగా మార్చి మైమొక్కుంటున్నాను. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆ రీతి విశ్వాసయాత్రలో తీసుకురండి, వారిని ఆశ్రయించుకోండి. యేసయ్య బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ సమాధానం కలుగును గాక. దయచేసి అందరూ లేచి నిలబడండి.